అయితే దేవుని కృప వలన ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ఏ మృగాలు కూడా హాని చేసినట్టుగా ఇప్పటివరకు హిస్టరీ లేదు. ఎప్పటి నుంచి 1980 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా ఏ మృగము కూడా హాని చేయలేదు ఇక్కడికి వచ్చిన విశ్వాసుల మీద. పరుగులు తీసే నీ యవ్వన ఉరకలు వేయును పాపానికి. ఇదిగోండి, ఇక్కడ కూడా స్నానాలు చేయాలి అనుకుంటే కారులో వచ్చేవాళ్ళు స్నానం చేయొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక జగ్గు తెచ్చుకున్నారనుకుంటే శుభ్రంగా చేయొచ్చు. ఇదిగోండి, ఇటువైపు కూడా మేము కూడా ఇందాక చేసింది ఇదే నది, ఇదే వాగు. ఇదంతా కూడా పంబా నదిలో మిక్స్ అయిపోతుంది. కూడా వన్ ఆఫ్ ది పంబా రివర్. ఆయన ఆ అప్పట్లో 1980 సంవత్సరంలో ఇదే రివర్ లో పడవేసుకుని వచ్చాడు. నిరణం చెట్టు దగ్గర నుండి ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ నుండి కొల్లం వెళ్ళాడు సముద్రానికి. కొల్లం నుండి మళ్ళీ తిరువతం కూడా వెళ్ళాడు. చాలా అద్భుతం అండి, చెప్పలేము, వర్ణించలేము. మరి మిగతా శిష్యులందరూ పాపం హింసింపబడితే చాలా హింసింపబడి ఉండొచ్చు, కానీ తోమా గారు లేకపోతే మన భారతదేశంలో రక్షణ లేదు. ఇదైతే పక్కా. సో మొత్తానికి దేవుని కృప వలన ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచిగా ప్రార్థన చేసుకొని దర్శించి మెయిన్ రోడ్డుకి అయితే ఎక్కుతున్నాం. ఇదిగోండి, ఇదే మెయిన్ రోడ్డు చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ రోడ్డు. ఇటు రైట్ సైడ్కి వెళ్తే శబరిమల 32 కిలోమీటర్లు, నడిచి వెళ్తే అటు అడ్డదారి దగ్గరగా ఉంది. అదిగోండి, అది మన సెయింట్ థామస్ది, తోమా గారిది 6వ చర్చికి బోర్డు అనమాట. అది అక్కడ 2.5 కిలోమీటర్లు అని ఉంది, కానీ 3 కిలోమీటర్ల పైనే ఉంది. దిస్ ఈజ్ ద మ్యాటర్ హిస్టరీ ఆఫ్ నీలక్కల్ ఎకుమెనికల్ చర్చ్, తోమా గారి 6వ చర్చ్ యొక్క చరిత్ర. సో ఈ వీడియోని అనేక మందికి మీరు షేర్ చేయండి. అనేక మంది చూసి సత్యాన్ని తెలుసుకుంటారు. ఏ మతోన్మాదులో మన దేశానికి సువార్తను తీసుకొని రాలా. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, అమెరికా వాళ్ళు, తెల్లోళ్ళు, నల్లోళ్ళు ఎవరు తీసుకురాలా. స్వయాన మన యేసు ప్రభు వారికి శిష్యులు 12 మంది. ఆ 12 మందిలో ఒకరైన తోమా గారు మాత్రమే మన భారతదేశానికి తీసుకొని వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. మేము ఇప్పుడు బయలుదేరి కొల్లం ప్రాంతానికి వెళ్తున్నాం. అంత ప్రార్థించండి. అనేక గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళందరికీ రక్షణ కలగాలి. అనేక మందికి పత్రికలు ఇస్తున్నాం, వాళ్ళందరికీ మారు మనసు కలగాలి. ఓకే, మీరు ఈ విధంగా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.